మీరు నా ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ లేనప్పుడు పాము ముంగిసల్లా కొట్టుకుంటున్నారు. ఇదంతా నాకు తెలీదనుకుంటున్నావా? లేదు జాన్సమ్మా, నేను ఆయనకి ఇంకా నచ్చలేదు. ఆయన నన్ను ఇంకా ఒప్పుకోలేదు. హ, అదే ఎందుకు? నీకసలు ఏం తక్కువైందని? నీకంటే ఒక బెస్ట్ అమ్మాయి రవికి దొరుకుతుందా చెప్పు? వాడికి ఎందుకు ఇంకా అది అర్థం కావడం లేదు? బంగారి, రవి మనసులో నీ మీద లవ్ ఉంది, అది నాకు తెలుసు. కానీ అది చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పనంటున్నాడు? నేను ఎవరు అని నిజం చెప్పేస్తే ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నేను మీకది ఎలా చెప్పను? బంగారి, ఏమున్నా నాతో ఓపెన్గా చెప్పు. నాకేం అర్థం కావడం లేదమ్మా. ఆయనకి నచ్చినట్టే నేనుంటున్నాను, ఆయననే నన్ను దూరం పెడుతున్నారు. బంగారి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వర్షిణి పెళ్ళయ్యే లోపు రవి నిన్ను లవ్ చేసేలాగా చెయ్యాలి. మందు పెట్టి మాయ చేసినట్టు వాడు నీ చుట్టూనే తిరగాలి. దానికి ఏం చెయ్యాలో అది చెయ్యి. దానికి నేను నీకు హెల్ప్ చేస్తాను కూడా. బంగారి, కట్టుకున్న భర్త దూరం పెట్టడం అలౌ చేస్తే అది అలవాటైపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి దగ్గర చేసుకోవడం చాలా కష్టం. భార్యాభర్తల మధ్య గొడవలనే వస్తే అది ఒక్కరోజుతో సాల్వ్ అయిపోవాలి. ఇద్దరూ దూరంగా రోజుల తరబడి దూరంగా ఉండడం అలవాటైపోతే మనసు లోపల ఉన్న ప్రేమ కొద్ది కొద్దిగా చచ్చిపోతూ వస్తుంది. మీరస్సలు కలిసి బతికిందే లేదు. అప్పుడు మీ ప్రేమ ఎంత రిస్కులో ఉన్నట్టు నీకర్థమవుతోంది కదా? రవి ఎప్పుడూ ఒక టైం బాంబ్ లాంటివాడు బంగారి. ఎప్పుడు ఎలా పేలతాడో అస్సలు చెప్పలేము. రవి మనసుని గెలుచుకునే పనిలో ఉండు. అలాగే జాన్సమ్మా. ఈ డిజైన్ చూడండి, ఇది చాలా అందంగా ఉంది కదా. ఏయ్, సూపర్ చాయిస్. అందుకే నేను రమ్మన్నాను. నాకేది చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్గా ఉంది. 2 థింగ్స్ చూపించి ఇందులో ఏది అంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, అందులో వెతికి సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. తను ఇదిగో చూడు, ఎన్ని చూపించినా అందులో ఒకటి టక్కుమని సెలెక్ట్ చేసేస్తున్నావు. సూపర్. రండి రండి. కరెక్టే. రండి. ఏం తీసుకుంటారు అందరూ? ముందు కూర్చోండి. అదంతా ఏం వద్దు అమృత. ఎన్ని రోజుల తర్వాత అందరూ ఇంటికొచ్చారు? టీ తాగుతారా? టీ వద్దు, కాఫీ. కాఫీయా? ఆ. ఏ తన్మయ్, వెళ్ళు, అందరికీ కాఫీ చేసి తీసుకురా పో. అత్తయ్య, అదెందుకు తనుకి చెప్తున్నారు? సర్వెంట్కి చెప్పండి. మన ఇంట్లో మణెమ్మున్నారు కదా, ఆవిడకి చెప్పండి. ఏ, ఈ మహారాణి అలాంటి పనులు చేయరట్నా? ఓసీగా తినేసి పోవడానికే కదా వచ్చింది. కూర్చొని తినేసి పోదాం అనుకుంటుందా? వెళ్ళి చెయ్యమను. మేమిక్కడ పనిలో ఉన్నాం. ఇప్పుడు మీరు పనిలో ఉంటే పని పక్కన పెట్టరండి. నువ్వు తనని పని మనిషిగానే కదా పిలిచావు. అత్త, తను నా ఫ్రెండ్, తప్పుగా మాట్లాడకండి. ఏంటి ఏంటి సౌండ్ పెరుగుతోంది? పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? ముందు మీరు పెద్దవాళ్ళలా నడుచుకోండి. వర్షిణి, సరే, గొడవలేం వద్దు. నేను వెళ్ళి కాఫీ పెట్టుకొస్తాను. తను ఉండమ్మా. మణిమా, మణిమా. అమ్మా, వదిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం కాఫీ పెట్టి తీసుకునిరా. సరేనమ్మా. వెళ్ళు. వర్షిణి, నువ్వు తనుని తీసుకుని రూమ్కి వెళ్ళు. అమ్మా, అత్తయ్యే. నిన్ను వెళ్ళు అన్నానా? మీరంతా కూర్చోండి. వదిన, మీరు కొంచెం వస్తారా? ఏంటి? రండి, చెప్తాను.
ఏంటి మీనా విషయం? ఎందుకు వదిన ఇలా మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? తన్మయ్యతో ఎందుకు కాఫీ పెట్టమన్నారు? తనేమన్నా ఇంటి పని మనిషా? ఏ తన ఇంట్లో ఉన్నప్పుడు పని చేసిందే లేదా? ఏదో మహారాణిని పని చేయమన్నట్టుగా ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు. నీ వదిన కంటే తనే ఎక్కువైపోయిందా నీకు? ఒక కాఫీ పెట్టమంటాం తప్ప? అంటే నాకు ఈ ఇంట్లో ఏ హక్కు లేదు అంతే కదా? వదిన, ఏంటి మీనా, ఏంటి ప్రాబ్లం? అది ఏమండి చూడండి, ఆ తన్మయిని కాఫీ పెట్టమన్నదానికి మీనా నన్ను తిడుతోంది, గొడవ పడుతోంది, ఎదిరించి మాట్లాడుతోందండి. ఎందుకు వదిన అలా మాట్లాడుతున్నారు? అన్నయ్య అలాంటిదేం లేదన్నయ్య. లేదు మీనా, నేను చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య నువ్వు చేసేది ఏది బాగోలేదు. తను మీ వదిన, తనతోనే నువ్వు అలా మాట్లాడుతుంటే రేపు నాతో కూడా అలానే మాట్లాడతావు కదా. కొంచెమైనా మర్యాదగా నడుచుకోమ్మా. నీకోసం మేమిద్దరం చాలా చేశాము. అయ్యో అన్నయ్య, ముందేం జరిగిందని తెలుసుకుని మాట్లాడండి అన్నయ్య. కావాలని తన్మయిని వదిన కార్నర్ చేస్తున్నారు. అలా చెయ్యొద్దు వదినా అని నేను చెప్తున్నాను. ఇందులో తప్పే ఉందని. ఇది బంగారికో అత్తయ్యకో తెలిస్తే ఎంత ఇబ్బంది చెప్పండి. తను ఒక చిన్న పిల్లే కదన్నయ్య. కొంచెమైనా మనస్సాక్షితో నడుచుకోండి అని చెప్పాను. ఏమండి చూసారా, ఎవరో అడ్రస్ లేని వాళ్ళ కోసం నాతో గొడవకొస్తోంది మీ చెల్లెలు. ఇదేనా తన వదనికిచ్చే మర్యాద? మీనా, ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను నీకోసం ఏమేం చేశానో అనేది మొత్తం మర్చిపోయి మాట్లాడుకో. అన్నయ్య, చిన్నాన్నా, ఏదో నీకోసం చేశామని చెప్పి అత్త గిల్టీగా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాలి. గుర్తు చేయడం నా బాధ్యత. నిజం ఏంటంటే మీరు అత్త వల్లే ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నారు. అత్తే మీ ఇద్దరికి అడ్రస్. మీకోసం ఈ కుటుంబంలో ఎంత చేసుంటుంది, ఎంతమంది దగ్గర మాటలు పడింది, అదంతా మర్చిపోయి మాట్లాడకండి. వదిలే బంగారి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇది ఇక్కడితో వదిలేద్దాం అన్నయ్య. కానీ ఇక మీదట తన్మయ్యతో ఆ విధంగా మాట్లాడకండి అన్నయ్య. రా బంగారి.